నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మీ మాట తీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని తెలుసుకోండి. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం జూలై 13, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 చంద్రోదయం ఉదయం 11:47 చంద్రాస్తమయం రాత్రి 11:48 తిథి సప్తమి మధ్యాహ్నం 3:04 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం హస్త రాత్రి 7:07 వరకు. తదుపరి చిత్త. కరణము వనిజ మధ్యాహ్నం 3:04 వరకు. తదుపరి విష్టి తెల్లవారుజామున 4:17 వరకు. తదుపరి భవ. యోగము శివము ఆదివారం ఉదయం 6:07 వరకు. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. గులిక కాలం తెల్లవారుజామున 5:53 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:37 నుండి 8:28 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:12 నుండి 5:59 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుండి 2:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు. జూలై 13 శనివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి మధ్యాహ్నం 3:04 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఎటువంటి ముహూర్తాలు లేవు. కానీ హస్తా నక్షత్రమున మొదలయ్యే నిన్నటి ముహూర్తాలు ఈరోజు ఉదయం 5:53 వరకు. నామకరణం చేయడానికి, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఇతర ఎటువంటి శుభకార్యాలకు ఈరోజు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్రబలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోనూ చంద్రుడు కన్య రాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కురువంశీయులు చంద్రవంశానికి చెందినవారు. ఈరోజు ప్రశ్న. దేవతల గురువు ఎవరు? బృహస్పతి, వ్యాస మహర్షి, భరద్వాజ మహర్షి, అంగీరసు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబంలో ఊహించని చికాకులు ఎదురైనా వాటిని దాటివేస్తారు.
వృషభ రాశి ఇల్లు వాహనాలు కొనుగోలులో అవంతరాలు కలుగుతాయి. మిథున రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. కర్కాటక రాశి బంధువులు మీపై ఒక ముఖ్యమైన బాధ్యత ఉంచుతారు. సింహ రాశి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల ద్వారా ఆహ్వానాలు వస్తాయి. కన్య రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. తులారాశి అప్పులు తీరుతాయి. కొంత పొదుపు బాటలో పడతారు. వృశ్చిక రాశి ఇతరులకు ఆర్థిక హామీలపై ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. ధనుస్సు రాశి మీకు ఇతరులు ఇవ్వాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. మకర రాశి నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వాహనాలు స్థలాలు కొంటారు. కుంభరాశి మీ మాటకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీనరాశి విద్యార్థులు నిరుద్యోగులు మరికొన్ని అవకాశాలు సాధిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.